ప్రముఖ యూట్యూబర్ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఓ నటి ఫిర్యాదు మేరకు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రసాద్ బెహ్రా మణికొండకు చెందిన బాధితురాలు ఓ వెబ్ మూవీలో కలిసి నటించారు. ఈ మూవీలో నటించడానికి ముందు నుంచే వీరిద్దరికి ఏడాదిన్నర పరిచయం ఉంది. ఈ వెబ్ మూవీ షూటింగ్ సమయంలో తనను అసభ్యకరంగా తాకాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఇలా అసభ్యకరంగా తాకుతుండడంతో తాను మధ్యలోనే ఈ మూవీ నుంచి బయటికి వచ్చేశానని తెలిపారు. ఆ తర్వాత ఎన్నోసార్లు తనకు క్షమాపణలు చెప్పడంతో ప్రసాద్తోనే మరో వెబ్ సిరీస్లో నటించేందుకు అంగీకరించారని బాధితురాలు చెప్పారు. అయినప్పటికీ ప్రసాద్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వెల్లడించారు. అసభ్యకరంగా ప్రవర్తించడం, అందరి ముందు చులకన చేసి మాట్లాడటం చేసేవాడని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్లో షూటింగ్ చేస్తున్న సమయంలో అందరి ముందు తనను సీటు మీద కొట్టి అవమానించాడని, ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తే తిక్కతిక్క సమాధానాలు చెప్పాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను ఉద్దేశించి బూతులు కూడా మాట్లాడాడని ప్రసాద్పై బాధితురాలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు డిసెంబర్ 14వ తేదీన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తాజాగా ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో పాపులర్ అయిన ప్రసాద్ బెహ్రా పెళ్లివారమండి వెబ్ మూవీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఇక కమిటీ కుర్రోళ్ళు సినిమాతో వెండితెరపై కూడా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పెద్దోడు పాత్ర ప్రసాద్ బెహ్రాకు నటుడుగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడిప్పుడే ఆయనకి సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే ఒక నటుడికి ప్రతిభ ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం. క్రమశిక్షణ తప్పితే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది.